ఒకసారి ఫస్ట్ అయితే కాయలు ఒకసారి చూపించానా ఎట్లనే ఇప్పుడు మీరు కాయ చూపించారు కదా, ఒకసారి పచ్చికాయలు చూపించండి, పండుకాయలు చూపించండి ఎలా ఉంది, ఎట్లా ఉందన్న ఈ కాయలు ఎట్లనే క్వాలిటీ ఉందండి. మొత్తం ఈ తోట మొత్తం అట్లానే ఉంది, కాయ సైజు క్వాలిటీ అంతా కూడా తోట మొత్తం ఇలా ఉంది. మొత్తం కాపు కూడా ఈ విధంగానే కాసిందా మొత్తం ఇలానే కాసిందండి. మొత్తం కింద నుంచి పై దాకా మొత్తం ఒక కటింగ్ అయిపోయిందండి ఆల్రెడీ, ఒక కటింగ్ ఆల్రెడీ కట్ చేసి అయిపోయింది. అంటే ఈ భూములు ఏంటిది అసలు, ఈ భూములు ఏంటి? ఎర్రచెక్క నేలండి. ఎర్రచెక్క నేల. ఓకే, అయితే మనం ఈ రోజు వచ్చేసి అందరూ నమస్కారం అండి, ఆంజనేయ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ గాంధీ చౌక్ ఖమ్మం. మనం అయితే మన షాప్ తరపు నుంచి మిరప విత్తనాలు తీసుకొచ్చినటువంటి రైతు వచ్చేసి ఈరోజు వందనం విలేజ్లో మన హరీష్ గారు ఉన్నారు. వాళ్ళ మాటల్లో వేసిన విత్తనం ఏంటి, ఎంత దిగుబడి వస్తుంది, ఈ భూములు ఏ భూములు, ఈ విత్తనం నల్లికి గొబ్బకి వైరస్కి తట్టుకుంటుందా లేదా, పూర్తి సమాచారం మన హరీష్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం అండి, నా పేరు హరీష్ అండి, వందనం గ్రామం, చింతకన్న మండలం, ఖమ్మం జిల్లా అండి. ఓకే సార్, మేము న్యూజెన్స్ కంపెనీ వాళ్ళది రథం అనే వెరైటీ బాగుందంటే మన ఆంజనేయ సీడ్స్ దగ్గర తెచ్చామండి. బాగుంది, క్వాలిటీ విషయంలో అయితే నెంబర్ 1 ఉందండి. చూడండి ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయిపోయింది, 2 కటింగ్ అండి. ఇది ఫస్ట్ కటింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే ఓకే, సెకండ్ కటింగ్ ఇది. పచ్చికాయ కానీ ఇప్పుడు పండిన ఎర్రకాయ కానీ పచ్చికాయ కానీ పండుకాయ కానీ క్వాలిటీ ఉందండి. కలర్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ నెంబర్ 1 ఉందండి. ఈ వెరైటీ వచ్చేసరికి తట్టుకుంటుంది, నల్లికి తట్టుకుంటుంది, ప్లస్ ఎలాంటి విల్ట్ రాకుండా, ప్లస్ నల్లికి గొబ్బకి ఎలాంటి ఎఫెక్టివ్గా ఏమీ పడట్లేదండి. ఓకే ఓకే, రైతులందరూ ఇది వేసుకోవచ్చండి. ఈ విత్తనాలు ఎవరైనా వేసుకోవచ్చు, ఈ విత్తనాలు ఎవరైనా వేసుకోవచ్చు. అసలు ఇది చూడండి, పచ్చికాయ కానీ ఎర్రకాయ కానీ బాగుంది, ప్లస్ పూత పిండి కూడా చూడండి, పూత కానీ పిండి కానీ మంచిగా ఉందండి. ఓకే, ఇదంతా మొత్తం కాసి అంతా పడిపోయింది, పడిపోయిందండి, మొత్తం కింద పడిపోయింది, మొత్తం కాసి పడిపోయింది, కింద వంగిందండి. చూడండి పచ్చికాయ కానీ ఎర్రకాయ మంచి, ఇప్పుడు మంచి ఇంకా ఎగురు లేస్తుందండి. ఇంకా ఒక స్టెప్ అయిపోయి 2వ స్టెప్కి వచ్చిందండి ఇది. ఓకే ఓకే, అయితే సుమారుగా మీరు ఈ విత్తనం ఎంత సాగు చేశారు? ఇప్పుడు 2 ఎకరాలు వేసినామండి. 2 ఎకరాలు వేసినామండి. ఇది ఈ విత్తనం 2 ఎకరాలు వేసినాం. ఫస్ట్ కోత వచ్చేసరికి 20 క్వింటాలు అయింది. ఇది 20 క్వింటాలు అమ్మినాము. మంచి బెస్ట్ మన 20,000 పడింది. ఫస్ట్ కటింగ్ 20,000 పడింది, మంచిగా పడింది. 2 కటింగ్ ఇప్పుడు ఏరడానికి రెడీ అయిందండి. 2 కటింగ్. అయితే ఇప్పుడు 2వ కటింగ్ మీకు పంట ఈరిపోయేంత వరకు ఇప్పుడు ఎంత సుమారుగా మీకు ఎంత దిగుబడి వస్తుందో అంచనా వేసుకుంటారు? ఈ సీడ్ వచ్చేసి ఎకరానికి 30 క్వింటాలు వస్తుందండి, బరాబర్గా 30 క్వింటాలు బరాబర్గా వస్తుందండి. న్యూజెన్స్ రథం అనేది కంపల్సరీగా మనకి 30 క్వింటాలు బరాబర్గా వస్తుందండి. ఇప్పుడు కాయ చూడవచ్చు, ఇక్కడ సైజు కూడా ఎంత బాగుందో. ఇది మనం చాలా మంది ఇప్పుడు రైతు ఆయన కటింగ్ చేసిండు, వాటితో పాటు ఇక్కడ కాయలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇంత పొడుగు ఉంది కాయ, చూడండి కాయ క్వాలిటీ కానీ కాయ సైజ్ కానీ పొడుగులే ఉన్నాయి. మొత్తం కాయ పొడుగు ఉంది, కలర్ ఉంది, కాయ కూడా గింజలు కూడా బాగున్నాయి. మీరు చూడండి, చివరిదాకా పచ్చికాయ ఉందండి, చివరిదాకా పచ్చికాయ ఉంది. వేసుకోవచ్చు అండి, రైతులందరూ వేసుకోవచ్చు ఈ వెరైటీని. అయితే ఇప్పుడు మీరు వేసిన ఈ భూమి ఏంటి? ఎర్రచెక్క నేల అండి. ఎర్రచెక్క నేలలు అంటే ఈ ఎర్రచెక్క నేలల్లో ఇది విత్తనం ఏ నేలకైనా సెట్ అయిద్దండి. ఎవరైనా వేసుకోవచ్చు, ఏ నేలకైనా సెట్ అయిద్దండి ఇది విత్తనం అనేది. అవునండి, బాగుంది, వెరైటీ సూపర్ ఉందండి. కాపు ఎట్లా ఉంది ఒకసారి? కాపు మిగతా రైతులకు అసలు మీరు చూపిస్తారా ఒకసారి? కాపు దగ్గర కాపా దూరం ఉందా చెప్పండి? దగ్గర కాపు అండి, చూడండి దగ్గర గనుపులతోనే దగ్గర కాపు అండి. దగ్గర చెట్టు కూడా కింద నుంచి కూడా గుబురుగా వస్తుందండి, కింద నుంచి గుబురుగా వస్తుంది. రెల్ల కాపు కాదండి, దగ్గర గనుపులతోనే వస్తుందండి. కాపు విషయానికి నెంబర్ 1 ఉంటుందండి. అంటే ఈ విత్తనాల్లో మెయిన్ అసలు మీరు చెప్పదగ్గ గుణాలు అసలు ఏమున్నాయి ఈ సీడ్లో? మొలక శాతం విత్తనం తీసుకున్న కానీ మొలక శాతం బాగుందండి. మొలక శాతం ప్లస్ వేసిన తర్వాత సచ్చుడు కానీ, అంటే వేసిన తర్వాత సచ్చుడు రావడం కానీ అలాంటిది ఏం రాలేదు, విల్ట్ రాలేదు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన నల్లికి తట్టుకోగలుగుతుంది, విల్ట్కి తట్టుకోగలుగుతుంది. అన్ని విధాలుగా ఈ విత్తనం అనేది చాలా మంచిగా ఉందండి. ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా ఇది తట్టుకోగలుగుతుంది. ఎండలకైనా మంచిగా, ఏ పరిస్థితుల్లోనైనా ఏ వాతావరణానికైనా సెట్ అయిద్దండి ఈ విత్తనం. అయితే సుమారుగా మీరు దిగుబడి ఎంత ఆశిస్తారు? పంట పూర్తి కాలం ఎంత వరకు ఎంత రావచ్చు? ఎకరానికి 30 క్వింటాలు అయితే వస్తుందండి. 30 క్వింటాలు బరాబర్గా వస్తుందండి. ఓకే, ఫస్ట్ ఎంత కటింగ్ ఏరియరు?
20 క్వింటాలు ఫస్ట్ కోత వచ్చేసరికి 20 క్వింటాలు అయిందండి. 20 క్వింటాలా? 20,000 పడింది. మంచిగా మార్కెట్లో కూడా ఈ కాయ చూసి మంచిగా క్వాలిటీ ఉందనేసి 20,000 పడిందండి. ఓకే, 20,000 పడ్డది. అవునండి. అయితే అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం, అప్పుడున్న మార్కెట్ ప్రకారం 20,000 పడింది. 20,000 పడ్డది. ఇప్పుడైతే మాత్రానికి సూపర్ ఉంది. ఇప్పుడు అమ్మినా కూడా బెస్ట్, అంటే రేట్ కూడా మంచిగా పడిద్దండి. అయితే ఇప్పుడు కాయ మీరు కోసిన పచ్చికాయ తర్వాత ఎండిన తర్వాత మీకు ఎట్లుంది కలర్ కూడా? కలర్ కూడా మంచి ముదురు రంగుతోనే ఎర్రగా ఉందండి. బాగుంది, క్వాలిటీ బాగుంది. ఎలాంటి తాలుగాయ కూడా దీంట్లో నీకు చెప్పదగ్గ విషయం ఏంటంటే తాలుగాయ కూడా తక్కువ అయిందండి. తాలుగాయ కూడా 20 క్వింటాల్లోనే 2 బస్తాలే అయిందండి తాలుగాయ. 20 క్వింటాలు 2 బస్తాలు అయింది. అంటే చెట్టు ఎంత ఎదుగుతుంటే అంత కాయ పడుతుంది. ఎదుగ కొద్దీ కాపు వస్తూ ఉంటుందండి. చాలా మంది ఏమంటారు అంటే చెట్టు కాయపడ్డ తర్వాత ఎదుగుదల లేదంటారు. ఇది ఎట్లా ఉంది అసలు? ఎదుగుదలతోనే ఉందండి. చెట్టు ఎదుగుతూనే ఉంది. చూడండి, చెట్టు మీద కాయ బరువు ఉన్నా కూడా బ్రాంచెస్ ఎక్కువ వచ్చేసి ఎదుగుదల మీకు మంచిగా కనబడుతుంది. మీరు చూడొచ్చు కాయ చూడండి ఎంత కుచ్చుగా దగ్గర ద్రాక్ష కాయలు పడ్డట్లే కాపు కూడా ఆల్రెడీ పడ్డది. మీరు ఇక్కడ గమనించాలా ప్రతి ఒక్క రైతు. ఇంత బెస్ట్ సీడ్ అనేది నాకు తెలిసి న్యూజెన్స్ కంపెనీలో ఈ రథం అనేది చాలా బాగుంది. చాలామంది ఇప్పుడు ఈ ఒక్క ఊర్లోనే చాలా 4 రైతులు మనం వీడియోలు కూడా చూపించినాం ఎట్లుందో కంట క్రాప్ అనేది. చివరి దాకా కూడా పచ్చికాయ ఉందండి. చివరి దాకా గనుపు కూడా పచ్చికాయ ఉంది. పూత కూడా చివరి వరకు ఉంది. బాగుంది. రెల్లకాపు కాదు, దగ్గర గుత్తులుగా కాస్తుంది అనమాట. ఈ వెరైటీ ఎవరికైనా బాగుంది. వెరైటీ బాగుంది. అందరు రైతులు కూడా ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ సార్ మీరు సమాధానం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఓకేనండి.